పురుగు సావదని నేను ఎప్పుడైనా భయపెట్టాడా? అంతవరకు ఎందుకు, నువ్వు హిందూగా ఉన్నప్పుడు మీ పేరెంట్స్ నువ్వు ప్రతిరోజు ఖచ్చితంగా తెల్లారే లేచి గుడికి వెళ్ళాలరా, స్నానం చేసి పూజ చేసుకోవాలి, ఈ టైంలో నువ్వు ఖచ్చితంగా గుడికి వెళ్ళాలి అని చెప్పి నేను ఫోర్స్ చేశారు ఎప్పుడైనా? చేసారు, నేను కూడా చేసిన. వాళ్ళు కొద్దిగా చెప్పారు, నాకు సొంతంగా నేను చేసిన. ప్రతిరోజు నువ్వు గుడికి వెళ్ళాలని ఫోర్స్ చేశారా నిన్ను? చేసియరా అంటే చేయరా, చెప్పరా తల్లిదండ్రి అన్నప్పుడు మనం లేకపోతే నువ్వు ఖచ్చితంగా గుడికి వెళ్ళాల్సిందే, లేకపోతే నరకానికి పోతావు అని చెప్పారా? సరే, ఇప్పుడు క్రిస్టియన్లకి వెళ్ళి వచ్చి నువ్వు చెడిపోరా, నువ్వు చచ్చిపోతావు, క్రిస్టియన్లకి రాకపోతే నువ్వు చచ్చిపోతావు నరకానికి అంటున్నారుగా. నీకు వినిపించాలా? ఆగైతే శివాజీ ఒకసారి మళ్ళీ అది మార్చు. మీ మామద ఉంది చూడు, వ్యర్థమే నరకాలు కాదు, ఈ నరకాలు పరలోకాలు ఇది నిజాలా? ఇవన్నీ నమ్మడానికి నిజమేనా ఇవి చెప్పడానికి? క్రిస్టియానిటీ అది క్రిస్టియానిటీ బేస్ అయ్యి ఉన్నది దేని మీద? పరలోకం నరకం. నమ్మి బాప్తిజం తీసుకుంటే పరలోకానికి వెళ్తావు, నమ్మకపోతే శిక్ష విధింపు పడుతుంది, నరకానికి వెళ్తావు. ఇది బేస్ అయ్యి ఉన్నదే దాని మీద కదా. దాని మీద బేస్ అయి ఉంది. ఇప్పుడు దాని వల్ల ఇప్పుడు క్రిస్టియన్ చాలా మంది మారి కొన్ని జీవితాలు తాగుబోతులు గాని తిరుగుబోతులు గాని ఎంతో మంది మారిన వాళ్ళు ఉన్నారు కదా. హిందువులుగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు ముందు ఎంత తాగుబోతులైనా ఏం చేసినా గానీ హిందువుల్లో ఉన్నప్పుడే సిచ్యువేషన్స్ ఆడిని మార్చేయి. మరి ఇప్పుడు ఏ అబద్ధం అయితే ఏ అబద్ధం నేనంటే ఎట్లా అంట, ఇక్కడ సిచ్యువేషన్స్ వల్ల మారాడు తప్ప మతం కాదు, నీ మనసు మార్చుకో అని చెప్పి చెప్పారు కాబట్టి ఇంత మంది క్రిస్టియన్లు పోయి మనసు మార్చుకుని చెప్పలేదమ్మా. అక్కడ మతం మారమనే చెప్పారు. అక్కడ మతం మారమని చెప్పారు. మిమ్మల్ని అనేది మతం కాదు, బాబు మీకు మీరు ఎవడరా మతాలు మార్చడానికి అని చెప్పేసి కొడతన్నారని చెప్పి మాది మతం కాదు మాది మార్గం అని మార్చారు అంతే తప్ప క్రిస్టియానిటీ అన్నది మతమే. యాజ్ పర్ ఇండియన్ గవర్నమెంట్ క్రిస్టియానిటీ, హిందూ, ముస్లిం, జైనిజం, బుద్ధిజం ఇవన్నీ మతాలే. ఇవన్నీ మతాలన్నీ మనుషులు మనం సృష్టించుకునేగా ఇవన్నీ. మనం అందరం మనుషుల ఆలోచించి మతాలన్నది మనుషులు క్రియేట్ చేసుకున్నారు. మరి దేవుడు ఏం చేశాడు? దేవుడు ఏం క్రియేట్ చేసింది? దేవుడు ఇది నా మతం, నేను క్రిస్టియన్ అని చెప్పి దేవుడు చెప్పిండా? అసలు ఏసే క్రిస్టియన్ కాదు కదా. అదే కదా అంటున్నా కదా, దేవుడు చెప్పలేదు క్రిస్టియన్ అని, హిందూ అని చెప్పి దేవుడైనా. యేసు ఒక జ్యూ, యేసు ఒక యూదుడు. యూదుడు ఒక మనిషే కదా, మనిషి రూప దేవుడు మొత్తానికి బైబిల్ అబద్ధం అంటావు అంతేనా? మనుషులు రాసుకున్నారు, దేవుడు కాదని ఇస్తాం అంతేనా? దేవుని ప్రేరేపణ ద్వారా మనుషుల గురించి రాపిచ్చిండు. మనుషులు ఈ తప్పులు చేసిరు, మీరు ఈ తప్పులు చేయకుండా బ్రతకండి అని చెప్పి చేసిన తప్పులు, మనుషులు చేసిన తప్పులు రాయించిండు. అక్కడ క్లారిటీ లేదు తమ్ముడు. చేశారు, అందరూ చేశారు, కానీ ఒకరికి శిక్ష విధించాడు చూడు. ఒకడికి శిక్ష విధించాడు, ఒకడికి విధించలేదు. కొంతమందిని ఆశీర్వదించాడు, కొంతమంది ముత్తుగా చంపేశాడు. అలాగా గ్రీన్లెస్ గా చేసే పనులని దేవుడు అని కన్ఫర్మ్ చేయలేం. పుల్లలేరుకుంటే ఆదివారం పూట ఒకరిని చంపేశాడు పాపం. మరి ధర్మం చేయమంటే లోపల వేయలేదని ఒకరిని చంపేశాడు. కానీ లోతు కూతురుని నేను చేయలేదు. తర్వాత అది లేదు కదా. ఒక్కసారి ఆగండి. ఎద్దుల బండి మీద ఈ మందసాన్ని తీసుకొస్తుంటే ఎక్కడ పడిపోతుందా అని చెప్పి దాన్ని పట్టుకున్నాడని చంపేశాడు. మందసాన్ని పట్టుకున్నాడని. తమ్ముడు ఎంతకీ నువ్వెందుకు మారావు తమ్ముడు? నీకేమనిపించింది? ఎవరైనా చెప్పారా నీకు? ఏమైనా ఆరోగ్యం ప్రాబ్లం వచ్చిందా? నువ్వెందుకు మారావు? ఇంట్లో
నేను చెప్తే మీరు నమ్ముతారో నమ్మరో గానీ నా సొంతంగా నేను చెప్తున్నా. బైబిల్ నేను చదివి కూడా మారేవంటే మాత్రం మీ ఏరియా తెలుసుకొని మీ ఇంటికి వచ్చి మర్డర్ చేసేస్తా. చెప్తా, నా అడ్రస్ కూడా సరే చెప్తా, నా అడ్రస్ కూడా చెప్తా. భయం ఏం లేదు కానీ నేనేమంటున్నా, నా సొంతంగా అయితే నేను మారలేదు, బైబుల్ చదివి మారలేదు. నాకు కొందరు ఇట్లా చెప్పారు ఇట్లా మారు అని చెప్పి నేను ఇప్పటికీ నేను చర్చికి వెళ్ళాను. ఏంటంటే వాళ్ళు చెప్పిన మాటలను బట్టి నేను రియలైజ్ అయ్యి నా చేసిన తప్పులు అన్నిటి నేను గుర్తించుకొని ఇటువంటి బతుకు ఇన్ని రోజులు నేను బతికినానా అని చెప్పి ఆ జీవితాన్ని వదిలేసి నూతన జీవితాన్ని ప్రారంభించిన అనమాట. నా త్రాగుడు వ్యసనాలు అవన్నీ నేను చేశాను, నేను మానేశాను, నేను మతం మారలేదు, నేను మానేసా. నేను అసలు దేవుడు ఉన్నాడని పెద్దగా అనుకోను. అది మార్గం అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు నేను మనసు ఇప్పటికే నేను చర్చకు పోను. రాజ్యాంగంలో బతుకుతున్నాం, మార్గం అనుకోకూడదు. అది మతాలు మనుషులు సృష్టించుకునే బ్రదర్. ఇవన్నీ మతాలు మార్గం. చూడు, మార్గం అంటే ఒకప్పుడు మనిషి పుట్టినప్పుడు ఏ మతంతో పుట్టాడు. ఇప్పుడు హిందూ మతంలో ఇప్పుడు క్రిస్టియన్ మతంలో అబ్బాయి అని అమ్మాయి పుట్టిందంటే వాళ్ళు పుట్టినప్పుడే క్రిస్టియన్ అని చెప్పి అన్నారు కదా. వాళ్ళకి తెలివికి వచ్చినాక వాళ్ళకి వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళంతా వాళ్ళు రియలైజ్ మేము ఎక్కడున్నాం, ఎలా బ్రతుకుతున్నాం అని చెప్పి వాళ్ళు తెలుసుకొని వాళ్ళు మారుతారు. నీలాగే మాకు చెప్పారబ్బా, ఇదిగో ఇది జరిగిపోతుంది, ఇది జరిగింది, అది ఇది ఇలా చేస్తే ఎలాగవుతుందని మాకు చెప్పారు. మేము అప్పుడు ఏం అడిగాము, బాబు ఇందులో ఇదిగో ఇలా ఉంది, అవును వాళ్ళు చెప్పారు, పుస్తకం చూసాము, చూసి చదివాము. చదివితేనేమో మాకు డౌట్ వచ్చింది, ఏటి ఎలా ఉన్నది కదా, ఏటి ఇది అని చెప్పి మేము అడుగుతున్నాము. అడిగితే సమాధానం చెప్పట్లేదు, ఎందుకంటే అందులో సమాధానం లేదు. మేము అందుకే ప్రశ్నిస్తున్నాం. సరే, మీరు ప్రశ్నిస్తున్నప్పుడు నాకు కూడా కొన్ని హిందీ దేవి దేవతల గురించి నాకు కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, మరి అడగొచ్చా? మరి నాకు కూడా కొన్ని విషయాలు తప్పు అనిపించింది, నేను అడగొచ్చా? లేదు కదా, నువ్వు మారితే ఏంటి, మారిపోతే మాకు ఆ ప్రాబ్లం లేదు. ఇక్కడ రెండు విషయాలు భయ్యా, హరిన్ భయ్యా, రెండు విషయాలు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, నీకు కనుక డౌట్ వచ్చింది అనుకో, నువ్వు విత్ రెఫరెన్స్ తోని అది తీసుకొచ్చి చూపించు, దానికి ఆన్సర్లు చెప్పాలో లేదా అప్పుడు చూద్దాం. రెండోది వచ్చేసరికి రెండోది వచ్చేసరికి మేము నీ దగ్గరికి వచ్చి నువ్వు మారాలి, ఇందులో ఉంటేనే బాగుపడతావు లేదా నాశనం అయిపోతావు, నరకానికి వెళ్తావు మేము నీకు చెప్పట్లేదు. కానీ క్రిస్టియన్స్ చెప్తున్నారు కాబట్టి క్రిస్టియన్స్ మేము క్వశ్చన్ చేస్తున్నాం. మీ ఇంటికి ఎవడైనా వచ్చి, లేకపోతే ఎవడైనా నీ దగ్గరికి వచ్చి నువ్వు మారాల్సిందేరా బాబు, నువ్వు హిందుత్వంలోకి రావాల్సిందే, లేదంటే నువ్వు నరకానికి పోతావు, నీకు ఎవరైనా చెప్పారా? నేను చెప్పారు నాకు కూడా. అది ఎవరైనా హిందుత్వంలోకి లేకపోతే నరకానికి పోతావు అని చెప్పారా? చెడిపోడు. అరే నరకం అంటే ఎక్కడుంది బ్రదర్? నరకం అని ఏడ రాసి ఉంది? సరే రాసిందేమో, బైబుల్లో రాసి సరే ఉందేమో. నరకం అంటే ఎవడు చూసిండు నరకంలోకి పోయి? మరి మంచి ఎవరు చూసిండు? నరకాన్ని ఎవరు చూసి వచ్చింది అన్నావు? మనుషులు నరకాన్ని ఎవరు చూసి వచ్చాడు, అది అసలు ఉందా లేదా అంటున్నావు. మంచి చెడు అని పాయింట్ చేసింది ఎవరైతే? తమ్ముడు బట్టే కదా మనుషులు మారేరు. నువ్వు ఇలా బ్రతకాలి, నువ్వు ఇట్లా చెడు జీవితం చెప్పు. అదే కదా బైబుల్లో వాళ్ళు చేసిన తప్పులను చూపించి ఇట్లా బైబుల్ గురించి మాట్లాడలేదు. నేను అసలు బైబుల్ గురించే మాట్లాడలే. నరకం అన్నది ఎవరు చూసి వచ్చాడు అంటున్నావు కదా, అది చచ్చిపోయిన తర్వాత నువ్వు చూడలేదు, నేను చూడలేదు. కానీ ఇప్పుడు మనం బైబుల్లోనే కాదు ఎక్కడైనా కానీ నేను అదే అంటున్నా, ఎవడు చూడలేదు. స్వర్గం నరకం ఎవడు చూడలేదు కాబట్టి కాసేపు దాన్ని పక్కన పెట్టేద్దాం. కానీ బతుకున్నంత వరకు మంచిగా ఉండు, చెడుగా ఉండొద్దు అని చెప్పేసి అంటున్నారు కదా. ఈ మంచి చెడు అన్నది ఎవరు పాయింట్ చేశారు చెప్పు? ప్రతి ఒక్క గ్రంథంలో పాయింట్ చేసారు. ఇప్పుడు రామాయణంలో భగవద్గీతలో గానీ, బైబుల్లో గానీ, ఖురాన్లో గానీ ప్రతి ఒక్క దాంట్లో పాయింట్ చేసి పెట్టారు. అన్నిటికీ మీనింగ్ మనిషి మంచిగా బ్రతకాలని చెప్పి దాంట్లో పాయింట్ చేసి మరీ చెప్పారు. అసలు మంచిగా ఎందుకు బతకాలి, చెడుగా ఎందుకు బతకూడదు? అసలు ఈ పని మంచిది, ఈ పని చెడు అని ఎలా డిసైడ్ చేసావు? ఓకే అంటే ఇప్పుడు
పాపాలు చేస్తే స్వర్గానికి పోతారనే కదా మీరు అడిగేది. స్వర్గం నరకం అనేది పక్కన పెట్టేసామి. స్వర్గం లేదు, నరకం లేదు, అంతా బుల్షిట్.